ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు రావాలి. ఏంటి సార్ అంటే మన విద్యా విధానం తప్పని అంటున్నారా? అలాంటి మార్పులు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్స్ లోని కాలేజెస్ లోని మంచిగా చదువుకున్నాం. ఎప్పుడైనా ఏ క్లాస్ లోనైనా మీకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి నేర్పారా? కొన్ని ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్పారా? లేదు కదండి. అసలు డబ్బుని ఎలా సేవ్ చేయాలి, డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇవన్నీ ఎవరైనా చెప్పారా? ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ లేకే, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేకే చాలా మందికి జాబ్ వచ్చిన 10 years తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళైతే సేవ్ చేయలేకపోతున్నారు. కార్పస్ ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే నాలెడ్జ్ లేదు. అంతా నాలెడ్జ్ ఉంది, అంతా నేర్చుకున్నారు, చదువుకున్నారు మంచిగానే, కానీ ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి ఎవరు నేర్పించలే. అది ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. అలాంటి ఆర్థిక ఇబ్బందులు మన పిల్లలకి రాకూడదంటే వాళ్ళ స్కూల్స్ లోని కాలేజెస్ లోని ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్పాలి టీచర్సే. అది రావాలి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని కోరుకుంటున్నా. ఎందుకండి నేను చాలా మందిని చూసా, ఓన్లీ మార్క్స్ 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 ఓతకి బట్టి పట్టేస్తారు. మార్క్స్ వస్తే చాలు అదే చదువు అనుకుంటారు. ఆ సిస్టాన్ని మనమైతే మార్చాలి. ఓన్లీ మార్క్సే కాదు, నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మనమైతే కల్పించాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా మారాలని నేనైతే కోరుకుంటున్నాను.